కులగణన ఎందుకు అడుగుతున్నామంటే రాజ్యాధికారంలో మా శాతం ఎంత, మా శాతం ఇప్పుడు ఒక బీసీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వేయటానికి అనర్హుడా? ఆంధ్రప్రదేశ్లో బీసీలు లేరా? లేకపోతే విజిలెన్స్ కమిషనర్గా ఒక బీసీ కానీ ఒక ఎస్సీ కానీ ఒక మైనారిటీ వ్యక్తి కానీ అతన్ని నియమించడానికి ఏమైనా అనర్హత ఉందా? బయట నుంచి తీసుకురావాలా? ఒక ఐఏఎస్ ఆఫీసరు ఇక్కడ చీఫ్ సెక్రటరీగా చేస్తాడు, మళ్ళీ వేరే రాష్ట్రంలో ఇట్లాంటి ఉద్యోగమే జార్ఖండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో పనిచేసి వచ్చి మళ్ళీ ఇక్కడ విజిలెన్స్ కమిషనర్గా వేస్తారు. అంటే వేరే వాళ్ళు ఎవరు లేరా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో? సో సరైన అంటే ఇక్కడున్న విజిలెన్స్ కమిషనర్స్కి ఎవరికి అంత ఇంటిగ్రిటీ లేదా, సమర్థత లేదా? అంటే ఏంటంటే కుల కనెక్షన్ లేకుండా ఎవరిని వేయదలుచుకోలేదు కాబట్టి ఏ కనెక్షన్ లేని వాడికి వేస్తున్నారా ఏంటి? అసలు దీనిలో ఉన్న మర్మం ఏంటి అని అంటే ఇది తెలియాలి అంటే బీసీ సంఘాలు కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ ఇటువంటి విషయాలు తెలుసుకోవాలి.